నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మార్చాలంటే సరైన నాయకుడు కావాలి. సో ఆ నాయకులు ఇప్పుడు ఇద్దరుగా మారారు. ఒకటి పవన్ కళ్యాణ్ అయితే రెండు చంద్రబాబు. వీళ్ళిద్దరూ రాష్ట్రాన్ని రేసుగుర్రలా పరుగులు పెట్టించాలి, అభివృద్ధి వైపు తీసుకెళ్లాలన్నదే వీళ్ళ సంకల్పం. మరి ఇలాంటి టైంలో ఈ జోడెద్దుల బండిని డిస్టర్బ్ చేయాలని చాలామంది శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారు. మరి ఇందులో నిజాలు ఎంత? మరి ఈ జోడెద్దుల బండిని నిజంగా వాళ్ళు వేరు చేయగలరా, లేకపోతే ఇవన్నీ పై మాటలేనా? ఇలాంటివి డిస్కస్ చేయడానికి మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి జోడెద్దుల బండి అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి వీళ్ళిద్దరిని విడగొట్టేసి మేము పండగ చేసుకోవాలి, మా పబ్బం గడుపుకోవాలి, మేము అధికారంలోకి రావాలని వైసీపీ అయితే ప్రయత్నిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. అండ్ కొన్ని సమానాలు కూడా మనం చూసాం. మరి ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? అసలు ఇలాంటివి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న వైసీపీని ఎలా చూడాలి? నాకు తెలిసి అత్యంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. ఏదో సాధించాలనే తపన కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు జోడీని మనం ఎలా చూడవచ్చు అంటే, భారతంలో కృష్ణార్జునులు, పరిణితి చెందినటువంటి కృష్ణుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు సాగాలి, ఎలా కార్యక్రమాలు చేయాలి అనేది ఎప్పటికప్పుడు నిర్దేశించి ఈ టైంలో ఇది చెయ్యి, ఈ టైంలో ఇది చేయని నిర్దేశిస్తుంటాడు. అలాగా మన బాబు గారు చేస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మిగతా వాళ్ళు అయితేమి, మన లోకేష్ గారు, వీళ్ళంతా కూడా యువకులు, ఉత్సాహవంతులు, ఏదో చేయాలని తపన కలిగిన వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాల్సిన దానికంటే బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు బాబు గారు ఒక్కళ్ళే ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వంలో ఆలోచించగలిగిన వాళ్ళు ఒక 10 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొత్తదనాన్ని తీసుకురావాలి. అమెరికాలో అలా ఉంది, గుజరాత్లో ఎలా ఉంది, తమిళనాడులో అలా ఉంది, కర్ణాటకలో ఎలా ఉంది, తెలంగాణలో ఏది ఉంది, వీటిలో మేలైనటువంటి విధానాలు ఏంటి, అందులో మనకు సరిపోయే ఏంటి, వీటన్నిటినీ సమీకరించి ఒక అద్భుతమైన ప్రయోగశాలగా మార్చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఇప్పటికైతే అక్కడ పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు, కానీ ఎంతో చేయడానికి కావాల్సిన గ్రౌండ్ మాత్రం ప్రిపేర్ అయిందండి ఆంధ్రాలో. ఎందుకంటే నాకు అక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద బాగా అవగాహన ఉంది. పోలవరంలో ఆల్రెడీ డ్యామ్లో మొన్న పాడైపోయినటువంటి వాల్ని సరిచేశారు. మళ్ళీ ఏదో లీకేజ్ అవుతుందని చెప్పి దాన్ని కూడా సరిచేస్తున్నారు. త్వరలో వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 2 నెలల్లో ఈ లోపులోనే చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి 27 కల్లా సంసిద్ధం చేస్తాం. గ్రావిటీ ద్వారా నీళ్లు పారిస్తూ ఉంటున్నారు. అది మారినప్పుడు ఆంధ్రాలో రైతులు మనకి ఎప్పుడైనా సరే ప్రపంచంలో మనం గొప్పవాళ్ళం ఎలాగయ్యామంటే, కోవిడ్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. మిగతా చాలా దేశాల్లో తిండి లేక ఇవాళకి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మన దేశంలో వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి రైతులు కోవిడ్ వల్ల ఎవడు ఇంట్లో పడుకోలే. వాడు పొలాలు వెళ్ళారు, పని చేసుకున్నారు, పంట పండించారు, మన దేశాన్ని అగ్రపదంలో నిలబెట్టారు. ఇవాళ దాదాపు 10 ఏళ్లలో 105% జీడిపి రేజ్ అయిందంటే కారణం 0 పాయింట్ రైతులే. దాని మీద ఆధారపడిన ఎన్నో వృత్తులు ఉన్నాయి. ఇవాళ మన దేశం 3వ స్థానంలోకి ఎగబడుతుంది. ఆ 3వ స్థానంలో ప్రథమ భాగాన్ని చేజిక్కించుకోవాలని మన యువకులైనటువంటి మంత్రులందరూ బాగా కృషి చేస్తున్నారు. అందులో అగ్రగణ్యుడు పవన్ కళ్యాణ్. ఆయన్ని జాగ్రత్తగా ఒక తమ్ముడుగా, ఒక స్నేహితుడిగా ఎప్పుడూ ఆయన్ని వదిలిపెట్టకుండా జాగ్రత్తగా ఆయనకి ఎనర్జీ ఇస్తూ ఏ కార్యక్రమం ఎలా చేయాలి అని జాగ్రత్తగా నేర్పుకుంటూ ఆయన చెప్పిన సలహాలని కూడా జోడిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. ఇవాళ ఒక సంవత్సరంలో అనేక రకాలైనటువంటి పరిశ్రమలు కానివ్వండి, అభివృద్ధి కార్యకలాపాలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, అన్నీ వచ్చేస్తున్నాయి. ఎవరూ ఆపలేరు. ఇవి అంత చక్కగా కలిసిపోయిన వీళ్ళని ఇలా ఉంటే అసలు రేపు మన మాట ఎవడింటాడు అని ప్రతిపక్షాలు కొంచెం ఇబ్బంది పడతాయి.
ఎందుకంటే అన్నీ వాళ్ళు చేస్తే మనం ఏం చెప్పాలి? వాడు ఏదైనా చెడు చేసినప్పుడు కదా వాడికంటే మేము మంచి చేస్తామని చెప్పొచ్చు. అన్నీ వాళ్ళు మంచి చేస్తుంటే ఇంకా వాళ్ళు చేసినప్పుడు మీరు ఎందుకు లేరా అంటారు కదా. అందుకని వీళ్ళని ఎలాగోలా విడగొట్టి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తే అప్పుడు మనకి అభివృద్ధి చేయలేరు. కాబట్టి మనకు ఒక అవకాశం వస్తుందని గోతికాడ నక్కల్లాగా ప్రతిపక్షాలు కాసు కూర్చుంటాలో అది రాజకీయంలో ఒక భాగం. అది ఏ పార్టీ అయినా కావచ్చు. అంటే ఎంత భాగమైనా రాష్ట్ర ప్రయోజనాలను వదిలేసి సొంత ప్రయోజనాలు చూసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజకీయాల్లో రాష్ట్ర ప్రయోజనాలు చూడకపోవడం మన దురదృష్టం అండి. అది మంచి చెడు అని నేను చెప్పను. కానీ పక్కవాడు చేస్తా అన్న పని ప్రతిపక్షాలు దాదాపుగా ఎదుర్కొంటాయి. ఎవరో విజ్ఞులైన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండొచ్చు తప్ప ఎక్కువ శాతాన్ని చేస్తానన్న పనిని వద్దనే అంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు. ఈ కాంబినేషన్ చాలా బాగుంది కాబట్టి దీన్ని ఎలా విడగొట్టాలి అనేది ఆలోచన చేస్తుంటారు. అయితే అది తెలుసుకుని వ్యవహరించలేనంత అనుభవం లేని వ్యక్తి కాదు బాబు గారు. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా తగ్గాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా చొచ్చుకుపోవాలి, ఎక్కడ ఎలా దూసుకుపోవాలి, ఎక్కడ ఎలా పరిపాలనలో మార్గాలు మంచి కొత్త పాలన కానీ ఎలాగివ్వాలి, నవ్యతను ఎలా జోడించాలి, ఎక్కడా లేనటువంటి దాన్ని ఇప్పుడు అందరూ ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే నాకు కూడా డౌట్ ఉండే, దాన్ని సాధించి చూపించారు. ఇవాళ ఏఐలో ఆయన క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, వీటిల్లో ఆయన చాలా ముందుకెళ్ళిపోయి చాలామందితో మాట్లాడి ఉన్నారు. అవి త్వరలో గ్రౌండ్ అవుతాయి. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆ ఫలితాలన్నీ మనం చూస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కార్యకలాపాలు పెరగటంతో పాటు ఆదాయం పెరగటంతో పాటు ఉపాధి కల్పన కూడా బాగా జరుగుతుంది. ప్రజల్లో కూడా అసంతృప్తి తగ్గిపోతుంది. ఎవరైనా ఉపాధి కోరుకుంటారే తప్ప ఎవడో ఉత్తగిస్తే ఒక రోజు ఇస్తాడు, 2 రోజులు ఇస్తాడు, 3 రోజులు ఇస్తాడు. ఎన్ని రోజులు ఇవ్వగలం మనం అప్పు తెచ్చి? అంతే కదా. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, అప్పు చేసి పప్పు కూడా కరెక్ట్ కాదురా బాబు, కష్టపడి పని చేసుకుందాం తిందామని చెప్పారు. మన సాంప్రదాయం మనకుంది, దాని ప్రకారమే నడుస్తాం తప్ప మనం కరెక్ట్ కాదు. అవసరమైనప్పుడు అభివృద్ధి కావాల్సినప్పుడు అప్పు తెచ్చుకుందాం, దాన్ని తప్పనొద్దు. కానీ పప్పుగూడు కోసం అప్పు చేయొద్దు. మనం అంటే లగ్జరీస్ అనుభవించడం కోసం అప్పు చేస్తే మనం దాన్ని తీర్చేది ఎలాగ? అదే మన అభివృద్ధి పదంలో ఒక ఫ్యాక్టరీనో ఇంకొక ఇండస్ట్రీనో లేకపోతే ఇంకోటి ఏదన్నా మనం ప్రాజెక్టో కట్టుకున్నప్పుడు మనం తెచ్చుకోవచ్చు. దాని మీద ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ వచ్చే లాభాలతో మనం అప్పులు తీర్చుకోవచ్చు. అలాగ ఆలోచిస్తారు కాబట్టి వీళ్ళు ఎంతో సాధించగల నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఇవాళ ప్రభుత్వంలో నాకు తెలిసినంతవరకు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి అక్కడ రామ్మోహన్ నాయుడు గారు కానీ, పెమ్మసాని గారు కానీ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ పరిచయాలని ఉపయోగించి ఎక్కడెక్కడో కొత్త కొత్త ప్లాన్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తున్నారు. ఆ ఫలితాలు మనం త్వరలో చూస్తాం. మరి సొంత డబ్బులతో కూడా కొన్ని పనులు పవన్ కళ్యాణ్ గారు కానీ పెమ్మసాని గారు కానీ చేస్తున్నారని వింటున్నాను నేను. అలాగే లోకేష్ గారు కూడా విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. శనివారం నాడు అని చెప్పి పెట్టారు. అలాంటి వాటి వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్లో పెద్దగా ఏముండదని చెప్పి అందరూ ప్రైవేట్ స్కూల్స్కి మళ్ళీ ఈ రోజుల్లో మళ్ళీ ప్రభుత్వ స్కూల్కి వెళ్ళాలేమో అనేటువంటి ఆలోచన వచ్చేటట్టుగా ఆయన గారు చేర్పులు మార్పులు ఉన్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాలు చేసేటప్పుడు విజ్ఞులైన వాళ్ళు ఏదో చెప్పే మాటలకి వీళ్ళు ఎడిపోతారని నేను అనుకోవట్లేదు. కాకపోతే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు, తప్పలేదు. వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఇడిపోతే బాగుండని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్నందుకు ఇంకా బలంగా దృఢంగా ఆ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అంటే వాళ్ళు వాళ్ళు ఏదో ఇది చేసుకుంటారనే విషయం కాసేపు పక్కన పెడితే వీళ్ళు చేసే చేష్టలు కింద క్యాడర్, అంటే ఇప్పుడు అక్కడ 2 పార్టీల తాలూకు క్యాడర్, అటు తెలుగుదేశం కావచ్చు ఇటు జనసేన కావచ్చు, వీళ్ళని డిస్టర్బ్ చేసి పార్టీలకు మధ్యన అది ఏమన్నా చిలికి గాలి వల్ల మార్చే అవకాశాలు ఉన్నాయంటారా? వాళ్ళు ఎలా వ్యవహరించాలి? అది కొంచెం డిస్టర్బెన్స్ అక్కడక్కడ జరుగుతున్నట్టుగా నేను కూడా విన్నానండి. ఎందుకంటే వాళ్ళ మాట వినే వాళ్ళని కొంతమందిని చేరదీసి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీద వీళ్ళు కార్యక్రమాలు చేపించి తెలుగుదేశం మాకు అన్యాయం చేసిందనో లేకపోతే జనసేన మాకు ఎదురొచ్చిందనో అట్లా కొంచెం చిన్న చిన్న క్లాషెస్ ఏర్పడేదాన్ని చేస్తున్నారు. కానీ దాన్ని వీళ్ళు ఎక్కడ పరిగణలో తీసుకోవట్లేదు. అది ఎక్కడ ముందుకెళ్ళట్లేదు. ఎక్కడెక్కడ అది వచ్చిన చోటే అణిచేస్తున్నారు, దాన్ని పరిష్కరించేస్తున్నారు. అందుకు
మాట వినని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కన పెట్టడానికి కూడా సిద్ధమైపోతున్నారు. కాబట్టి దాంట్లో భయపడాల్సినంత అవసరం లేదండి. కాకపోతే చిన్న చిన్న కొంచెం డిస్టర్బెన్స్లు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేయలేనంత అనుభవశూన్యుడు కాదు కదా బాబు గారు. కాబట్టి ఆయన గారు తెలివితేటలతో కొద్ది రోజుల్లో ఏముందండి, ఇప్పుడు వాళ్ళకి బలం ఉన్న కాడ కూడా కొన్ని ఈ ఎమ్మెల్యేలు వీళ్ళకి ఇచ్చారు. కాబట్టి అక్కడ కొంతమంది, ఉదాహరణకి ఉమామహేశ్వరరావు కావచ్చు, వర్మ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చూసి వాళ్ళకి ఏదో ఒకటి పార్టీ పదవిలో లేకపోతే ఎమ్మెల్సీలో ఇంకోటో కార్పొరేషన్ చైర్మన్లు ఏమన్నా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ పోతాయి. అవి లేనప్పుడు ఏమవుద్దంటే కార్యకర్తలు అయ్యో మావాడికి అన్యాయం జరిగింది, ఈ వ్యక్తి వల్లే మావాడికి అన్యాయం జరిగిందని కొంచెం బాధ ఉంటుంది. ఆ బాధని పోగొట్టేటట్టుగా బాబు గారి వ్యవహారం ఉండాలి. అది ఏం చేయాలో తెలియనంత అనుభవశూన్యుడు కాదు కదా, అత్యంత అనుభవజ్ఞుడైన ఆయన. వీటిని కొద్దిగా టైం ఇస్తే మనకి ఎమ్మటే అందరూ చేయలేరు కదా, అద్భుతాలు చేయలేరు కదా. కేవలం 8 నెలలే కదా అయ్యింది. కొంచెం ఈ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి వాటన్నిటిని పరిష్కారం చేయగలరు. వాళ్ళు ఎవరన్నా ఏదన్నా వాళ్ళు దింపుడు గళ్ళం ఆశలాగా చేస్తుంటారు. ఇలాంటివన్నీ వీళ్ళని ఎలాగోలా ఎడగొట్టాలి, దానివల్ల మనం ఫలితాలు పొందాలని ఆశిస్తుంటారు ప్రతిపక్షాలు. దాన్ని తెలివిగా వ్యవహరించి వాళ్ళు వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎలా ముందుకు అధిగమించాలని తెలియనంత ఇదేం కాదు కదా. వాళ్ళంతా జాగ్రత్తగా చేసుకోగలరు, అభివృద్ధి పదంలో దూసుకుపోగలరండి, అనుమానం లేదు. అంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ చాలా సందర్భాల్లో చెప్పారు, మేము మళ్ళీ 2029 ఎన్నికలకి వెళ్ళినా కలిసే వెళతాము, మా పొత్తు ఇది కంటిన్యూ అవుతుంది. చంద్రబాబు గారే ఒక 15 ఏళ్ళ పాటు సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ బంధం మరింత దృఢపడి అలాగే ముందుకు సాగే అవకాశాలు మీకు ఎలాంటివి కనిపిస్తున్నాయి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎలా వ్యవహరిస్తున్నారంటే, మనం సీట్లు ఇచ్చినప్పుడు చూసాం, 28-30 ఇద్దాం అనుకున్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఎక్కువ అడగటం వల్ల అది కుదర్చడం కోసం ఈయన సీట్లను కొన్ని ఆయన ఇచ్చేశారు. అంటే ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నారనడానికి ఒక చిన్న ఉదాహరణ అది. అలాగే మరి బాబు గారు కూడా అర్హులైన వ్యక్తులు ఉన్నాళ్ళని కూడా పక్కన పెట్టి, మనకి స్నేహం కావాలనుకున్నప్పుడు ఎన్నోగా ఇవ్వాలి కదా, ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు. అలా మనం ఇందాక అనుకున్నట్టుగా కొంతమంది ప్రముఖ వ్యక్తులు అర్హులైన వాళ్ళు ఉన్నకాడ కూడా వీళ్ళకి ఇచ్చారు. వాళ్ళ బలం వీళ్ళకి, వీళ్ళ బలం వాళ్ళకి ఉపయోగపడింది, ఓట్ ట్రాన్స్ఫర్ అయింది, చక్కటి విజయాలు సాధించారు. అది అందరి మధ్యలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు పదే ఎందుకు చెప్తున్నారంటే, 4 సీట్లు ఎక్కువ తక్కువ తీసుకుంటాం, అది అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏదో చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 15 ఏళ్ళు సీఎంగా ఆయనే ఉండాలి, నేను ఆయనకి సపోర్ట్గా ఉంటాను, అందులో ఎటువంటి అనుమానం లేదని పదే చెప్తున్నారు. అసలు నాయకుల మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు. అది విషయం వాళ్ళు క్లియర్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు జనాలు. అది పదే చెప్తున్నారు. బాబు గారు అంత పెద్ద వ్యక్తి అయ్యుండి, ఒక ముఖ్యమంత్రి అయ్యుండి, రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి పదవికి అంత ప్రాధాన్యత లేకపోయినా మంత్రిగానే లెక్క. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగంలో ఎక్కడ ప్రత్యేకమైన ఇది లేదు. అయినా కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఎప్పుడు పక్కనే ఉంచుకుంటున్నారు. ఆయన ఒక అన్నదమ్ముల్లాగా, కృష్ణార్జునులాగా కలిసి నడుస్తున్నారు. ప్రతి విషయాన్ని చర్చించుకుంటున్నారు. కేంద్రం దగ్గర నుంచి నిధులు సాధించడంలో కూడా ఒకరికొకళ్ళు తోడుగా ఉంటున్నారు. అలాగే చిన్న కార్యకర్తలు వచ్చినటిని కూడా పరిష్కారం చేసుకుంటున్నారు. వాటి వల్ల ఏమి కాదండి, ఏమి పోదు. 15 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు. వీళ్ళు అధికారంలో ఉన్నంతకాలం, వీళ్ళు కలిసి ఉన్నంతకాలం అధికారంలో ఉంటారండి. నాకు తెలిసినంత వరకు ఆ అధికారంలో ఉండాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. కాబట్టి కలిసి ఉంటేనే అధికారంలో ఉంటామని తెలుసుకునే చిన్నపిల్లలు కాదు కదా, వాళ్ళకి గత అనుభవాలు ఉన్నాయి కదా. విడిపోతే ఓడిపోయారు, కలిసి ఉంటే గెలిచారు, ఒకప్పుడు విడిపోతే ఓడిపోయారు, మళ్ళీ కలిస్తే గెలిచారు. ఆ అనుభవంతో వాళ్ళు ముందుకెళ్తారు. అంత ఎవడో చెప్పినంత మాత్రం నమ్మేసి నేను ఇడిపోతే నేను ఇంకా గెలుస్తాను, ఎక్కువ వస్తాయని అనుకునేంత చిన్నపిల్లలే కాదు వాళ్ళు, అనుభవశూన్యులు కాదు. వాళ్ళకి చాలా తెలివితేటలు ఉన్నాయి. మనకి ఇక్కడ కూర్చుని మాట్లాడుకునే మనకే ఇన్ని ఉంటే వాళ్ళు అవన్నీ అనుభవించిన వాళ్ళకెన్ని తెలివితేటలు ఉండాలండి. కాబట్టి అసలు అలాంటి అవకాశాలే లేవండి. వీళ్ళు కలిసి ఉంటారు, రాష్ట్రాన్ని అగ్రపదంలో నడిపిస్తారు, అభివృద్ధి పదంలో నడిపిస్తారు, పర్ క్యాపిటాలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతారు. అద్భుతమైన ప్రయోగశాలగా మార్చి అవి సాధించి చూపించి దేశంలో అక్షర క్రమంలో కాదు, అభివృద్ధిలోనూ ఐశ్వర్యంలోనూ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని
ప్రపంచంలోనే గొప్పవాళ్ళు తెలుగు వాళ్ళని నిరూపించడానికి కావాల్సిన గ్రౌండ్ అంతా సెట్ చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.